రామ ములక్కాయలతో మీరు ఎప్పుడైనా చారు ట్రై చేశారా? టేస్ట్ అయితే మంచిగా వచ్చింది. సో మీకు ప్రాసెస్ ఏంటి కావాలనుకుంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ట్రెండ్స్ అండ్ వ్లాగ్స్. నేను మీ కళ్యాణి అండి. సో మా బావ అయితే చాలా రామ ములక్కాయలు అయితే తీసుకొచ్చిండనమాట. సో వాటితోనైతే నేను చారు చేస్తున్నాను. అంతకుముందు ఇదే రామ ములక్కాయలతోని మన దాంట్లో అయితే ఒక వీడియో ఉంటుంది చూడండి. అదే అండి రామ ములక్కాయ చిన్న రొయ్యల కర్రీ అయితే వండానమాట. చాలా బాగా కుదిరింది. సో ముందుగా రామ ములక్కాయలు అయితే కడుక్కున్నాము. రామ ములక్కాయల్లో ఉన్న గింజలన్నీ ఒత్తేసుకొని పైన ఉన్న తోలుతో మాత్రమే అయితే చారు అయితే చేసుకుంటాం అనమాట. సో గింజలు అయితే చాలా పుల్లగా ఉంటాయని అయితే మా బావ చెప్పిండు అనమాట. అందుకోసమే గింజలన్నీ ఒత్తేసి ఓన్లీ తోలుతోనే మేము చారు అయితే చేస్తున్నాము. కానీ ఇలా తోలుతో చేసినప్పుడు అయితే కొంచెం చింతపండు అయితే వేసుకోండి. సో కొంచెం పుల్లగా టేస్ట్ బాగుంటుంది. సో చింతపండు వేయము అనుకుంటే మాత్రం ఈ గింజలతోనైతే ట్రై చేయండి. సో చాలా బాగా వస్తుందంట చారు అయితే. కానీ నేను చేసింది అయితే చాలా బాగా కుదిరిందండి, చాలా టేస్టీగా వచ్చింది. సో మీరు కూడా నేను చేసినట్టయితే ట్రై చేయండి. సో త్వరగా కావాలనేసి ఇద్దరం అయితే చేస్తున్నాం అనమాట. రామ ములక్కాయలు వచ్చేసిన తర్వాత గిన్నెలో వేసుకొని అందులో కొంచెం మనకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని స్టవ్ పైన అయితే పెట్టేసుకోవాలి. సో రామ ములక్కాయలు అయితే మంచిగా ఉడుకుతున్నాయి అనమాట. మెత్తగా ఉడకాలండి. అలా ఉడికితేనే మనకి టేస్ట్ అయితే మంచిగా వస్తుంది. సో రామ ములక్కాయలు అయితే మొత్తం ఉడికించుకొని ఊరికే గంటెతోనైతే కలుపుతున్నాను అనమాట, అడుగు అంటకుండా. అలా కలుపుకుంటూ మనము మొత్తం రామ ములక్కాయల్ని ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కిందికి దించేసుకొని మళ్ళీ మనకి రామ ములక్కాయ వక్కలు లేకుండా మొత్తం స్మాష్ అయ్యేలాగా స్మాషర్తోనైతే స్మాష్ చేయండి. మా దగ్గర స్మాషర్ లేదు కాబట్టి నేనైతే గరిటెతోనే స్మాష్ చేస్తున్నాను. సో ఇలా స్మాష్ చేసుకొని అందులో మనకి కావాల్సినన్ని వాటర్ అయితే పోసుకోవాలండి. వాటర్ పోసిన తర్వాత ఆ గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో మనము ఇంకేమైనా వేయాలనుకుంటే వేసుకోవచ్చండి. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు అవన్నీ వేసుకొని స్టవ్ వెలిగించుకోవాలి. సో ఒకసారి అయితే మనము మరగబెట్టుకుందాము, చూద్దాము. మరిగిపోతున్నాయి అనమాట. సో అన్నీ వేసినవి స్కిప్ అయినవి, అందుకే నేను చెప్పానండి. సో ఇవన్నీ వేసుకొని మరగబెట్టుకోవాలి. టేస్ట్ అయితే మంచిగా వస్తుందండి. వాసన అయితే గుమగుమలు ఆడిపోతుంది. సో ఇందులో మసలేటప్పుడు మనం కొంచెం జీలకర్ర మెంతుల పొడి అయితే యాడ్ చేయాలి. సో ఇవన్నీ తీసేస్తాం కాబట్టి నేను కరివేపాకుని అలాగే వేసాను. సో ఉల్లిగడ్డలు కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి, ఫస్ట్లో వేయలేదు. మిర్చి ఓన్లీ కరివేపాకు అయితే వేసాను. సో మీకు ఇంకా ఈ టైంలో మునగకాయలు ఏమైనా ఉంటే వేసుకోవచ్చండి. ఇంకో రెసిపీ కూడా రామ ములక్కాయలతోని త్వరలోనే అప్లోడ్ చేస్తాను. అన్ని రామ ములక్కాయలు తెచ్చిండు మా బావ. సో ఒకసారి అయితే రామ ములక్కాయతోని పచ్చి రొయ్యల కర్రీ చేసిన కదా, ఇప్పుడేమో రామ ములక్కాయ చారు చేస్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ కొన్ని పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. వేసుకొని కొంచెం మనకి సరిపడా పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా కారం అయితే వేస్తున్నానండి. సో కారం చూసుకొని వేసుకోండి. మళ్ళీ అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ వేసుకోవాలి. సో ఇవన్నీ మళ్ళీ ఒకసారి అయితే మరగబెట్టుకుందాము. సో ముందు కొంచెం పచ్చిమిర్చి వేసాం కదా, మళ్ళీ లాస్ట్లో కొద్దిగా పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్, ఉప్పు, కారం, పసుపు అవన్నీ యాడ్ చేసుకొని మళ్ళీ మసలబెడుతున్నాను. సో కొంచెం చిక్కబడుతుంది అనే టైంలో అయితే జీలకర్ర మెంతుల పొడి అయితే యాడ్ చేస్తున్నానండి. సో జీలకర్ర మెంతుల పొడి వేస్తేనే మనకి ఫ్లేవర్ మంచిగా వస్తుంది. దాంతోపాటు పచ్చి మెంతుల పొడి కూడా ఉంటే వేసుకోండి, చిక్కదనం వస్తుందన్నమాట. సో నా నా టమాటా చారు అయితే మంచిగా మసిలిపోతుంది, చాలా ఉప్పొంగుతుంది అనమాట. కానీ ఆ తినే రసంలో ఈ వేస్టేజ్ అంతా తీసేయాలి. సో పిల్లలు అయితే అసలు తినను కూడా తినరు ఇట్లా ఉంటే. సో దాన్ని తీసేసుకొని తర్వాత అయితే పోపు పెట్టుకుందాము. చారునైతే మనం ఒక 50% అయితే మసలబెట్టుకోవాలండి. మసలబెట్టుకుంటేనే చిక్కదనం అయితే వచ్చేస్తుంది. సో ఫైనల్గా ఈ చెత్త అంతా తీయడానికే ఆలోచిస్తున్నాను. సో దీన్ని అయితే తీసేద్దామని అనుకుంటున్నాను. పోపు పెట్టాకైనా తీస్తే బాగుంటుంది కదా అని. సో కరివేపాకుని అలాగే వేసాను, రెమ్మల్లాగా వేయకుండా. సో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకున్నాను నేను. సో అది కూడా స్కిప్ అయిపోయింది. సో పోపు కోసం అయితే వెల్లుల్లి, జీలకర్ర అయితే దంచుతున్నాను అనమాట. ప్రతి పప్పు చారుకి కానీ టమాటా చారుకి కానీ ఇది కంపల్సరీ ఉంటే టేస్ట్ అయితే మంచిగా వస్తుంది. సో గిన్నె పెట్టుకొని అది వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఒక 4 ఎండుమిర్చి తీసుకొని అందులో వేసుకుంటున్నాను. సో మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్ని కూడా అందులో వేసుకోవాలి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, చాలా టేస్ట్ ఉంటుంది ఇలా వేసుకుంటే. సో అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, అలాగే కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనము చారులో పసుపు వేసాం కాబట్టి లైట్గా పసుపు వేస్తున్నాను. పసుపు కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలి. సో మనకి పోపు అయితే రెడీ అయిపోతుంది. పోపు రెడీ అయినాక చారును తీసుకొని ఈ గిన్నెలో కొంచెంగా యాడ్ చేసుకోవాలి. సో ఇలా ఎందుకంటే మళ్ళీ పైకి వచ్చేస్తుంది పోపు అంతా. సో అందుకోసమే కొంచెంగా చారులో ఆ పోపు అయితే వేస్తున్నాను అనమాట. పోపులో చారు అయితే వేస్తున్నాను. మొత్తం మంచిగా కలిపేసుకొని మళ్ళీ అదే చారులో ఈ పోపు అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో తినే వరకైనా అందులో ఉన్న డస్ట్ అయితే తీసేయాలని అయితే అనుకుంటున్నాను. సో ఎంతో గుమగుమలాడే చాలా టేస్టీగా ఉండే రామ ములక్కాయ చారు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి
చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. చారులో ఏం కూరగాయలు యూజ్ చేయలేదు కాబట్టి వాటి కోసం అయితే నేనైతే ఇట్లా పక్కన ఆయిల్ వేసుకొని పాపడాలు అయితే వేయిస్తున్నాను అనమాట. సో పాపడాలు అయితే వేయించుకుంటున్నాను. ఎందుకంటే చారులో ఏ కూరగాయలు కూడా వేసుకోలేదు కదా, ఉత్త చారు తినాలంటే తినాలనిపించదు. అందుకోసమే పాపడాలు అయితే వేస్తున్నాను. పాపడాలు అయితే కలర్గా ఉన్నాయి. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలే కాదు, అందరి పిల్లలు కూడా తింటారు. సర్లే అండి, ఉంటే మరి వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.